ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 24 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 297వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 11, 12, 13 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 1 తిమోతి 4వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. అందుకు యెహోవా, ఆ ప్రకారం జరుగును గాకని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చిందేమనగా, నీవు యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చుతని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చుతని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదావారిలోను యెరూషలేము నివాసుల్లోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుపు తిరిగి ఉన్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టదరు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి గదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్రపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కుబల్ల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టాను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనబరచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో నుండకుండా వాని నిర్మూలం చేయుదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగుకుయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను
హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా నా వ్యాజ్యభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చున్నది ఏమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనస్తులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును. యిర్మీయా గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతం చేయుము. వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనిచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగ పోరాడదువు? నెమ్మది గల స్థలమును నీవు క్షేమముగా ఉన్నావు గదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేం చేయదు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణ ప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూరపక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి. మృంగివేయుటకై అవి రావలెను. కాపురులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించు వాడొకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందల చెట్లు లేని మెట్లన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గం తిరుగుచు హతం చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు, గాని ప్రయోజనం లేకపోయాను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలు తోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు వెళ్ళి అవిసెనార నడుకట్టుకొని నీ నడుమును దానిని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని
నడుమును కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమును కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ ఉన్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టుతిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అన్న యెడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చుందేమనగా, ఈ దేశ నివాసులందరినీ, దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను. వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచు నుండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయాను, కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగల వాడెవడునూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడెను. కనులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేం చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా. నీవు ఇవి నాకేలా సంభవించునని నీ మనసులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను, నీ మడిమెలు సిగ్గునందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగిరినట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొన్నోళ్ళవు. ఇక నేనెంతకాలము ఇలాగు జరుగును. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనాలు.
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము. వీటి అందే సాధకం చేసుకొనము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.